వాళ్ళేమో చదివి చంద్రబాబు గారు చేసిన వాగ్దానాలు ఎన్ని నెరవేర్చారు ఎన్ని నెరవేర్చడం లేదు అని చెప్పి 100 ప్రశ్నలు ఉన్నాయి. అక్కడ ముందు 100 హామీలు ఇచ్చి అధికారులకు వచ్చారు. అవన్నీ నెరవేర్చే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పెన్షన్ వస్తుందా నీకు? ఎంత 1000 రూపాయల? అంటే మేము ఇప్పుడే ఒక 10 ఏళ్ళు తిరిగాము. వాళ్ళందరూ కూడా మేము ఆ ప్రశ్నావళి ఇచ్చి అవి ఆన్సర్ చేయండి, మీరు సమాధానం చెప్పండి, చంద్రబాబు గారు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఇవన్నీ కూడా ఆయన ఎన్ని నెరవేర్చారో ఎన్ని నెరవేరలేదో చూసి చెప్పండి అని కూడా చెప్పడం జరిగింది. అందరూ ఇమీడియట్గా పెద్దగా స్పందించలేదు వాళ్ళు. తప్పనిసరిగా కాకపోతే అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ అభిమానులుగా రాజశేఖర రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద బాగా అభిమానం చూపిస్తున్నారు. చంద్రబాబు గారు చేసి చేయని రేపు చెప్తారు వాళ్ళు. ఆ ప్రశ్నావళి చూసి దాన్ని స్పందిస్తారు. ఇప్పటి వరకు బహిరంగంగా మాకు 10 ఏళ్ళే తిరిగాం, ప్రస్తుతం ఇంకా తిరగబోతున్నాం కదా, చాలా వెళ్ళి తిరుగుతాం. స్పందన చివరిలో చెప్తాను నేను. అలాగే ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో చూసుకుంటే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు నిర్వీర్యం చేసే విధంగా జన్మభూమి కమిటీలతోటి అంటే తెలుగు తమ్ముళ్లతోటి రేపు గ్రామ సభలు నిర్వహించాలని చెప్పేసి గవర్నమెంట్ ఒక డెసిషన్కి వచ్చింది. ఎట్లా మీ రియాక్షన్ ఏంటి? అది చంద్రబాబు గారి పరిపాలన చాలా దుర్మార్గంగా ఉంది. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. ప్రజాస్వామ్య విలువలే మొత్తం తుంగలో తొక్కేశారు ఆయన. ఏది కూడా ప్రజాస్వామ్య విలువలు పాటించడం లేదు. మనం ఇంతకుముందు చూసాం 20 మంది ఎమ్మెల్యేలు చేర్చుకున్నారు. నిన్న కూడా ఒక లేడీ ఎమ్మెల్యేని చేర్చుకోవడం జరిగింది. దానివల్ల ఆయనకు వచ్చే లాభం ఏంటో నాకు అర్థం కావడం లేదు. కానీ ప్రజాస్వామ్య విలువలను మటుకు కాలు రాసేస్తున్నారు. అది ప్రజలు రాబోయే రోజుల్లో సరైన సమాధానం చెప్తారనేది నా ఉద్దేశం. ఇది ఏమైనా సరే ప్రజాస్వామ్యానికి శోభ తెచ్చే పనులు ఆయన ఏమాత్రం చేయడం లేదు. గొప్ప నీతులు వల్లిస్తారు కానీ ఏది పాటించడం లేదు. కాకపోతే ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇప్పుడు ఏం చేసేది లేదు కదా. 2.5 సంవత్సరం అయింది, ఇంకా 2.5 సంవత్సరం ఉంది. ఈ 2.5 సంవత్సరం కూడా చూస్తారు ప్రజలు ఆయన పరిపాలన ఎలా ఉంది, ఏమిటి, చెప్పిన వాగ్దానాలు ఎంతవరకు నెరవేర్చారు, ఎంతవరకు నెరవేర్చలేదు, ఈయన మాట చెప్తే కట్టుబడి ఉంటాడా లేదా అనే విషయాలన్నీ కూడా ప్రజలు తెలుస్తారు. సరైన సమయంలో సరైన సమాధానం చెప్తారు. తప్పనిసరిగా ప్రజాస్వామ్య విలువలు కాపాడే పద్ధతిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరి ప్రవర్తిస్తారనేది నా అభిప్రాయం. ఈ ప్రభుత్వం పరిపాలన స్టార్ట్ అయ్యి 2.5 సంవత్సరాలు అయింది. అంటే ప్రకాశం జిల్లాలో ఒక ప్రాజెక్ట్ ఇచ్చిన పాపాన పోలేదు. పైగా మీ పార్లమెంట్ పరిధిలోని ఈ నియోజకవర్గంలో రామాయపట్నం పోర్టుకు కూడా ప్రతిసారి చంద్రబాబు హామీలు ఇస్తూ వస్తున్నారు. దీన్ని ఎట్లా అంటే దానికి ఏ స్టేటస్ లో ఉందనుకుంటున్నారు? ఏమైనా పరిశీలన జరుగుతుందా కేంద్ర ప్రభుత్వం? అంటే ఆయన మిగతా జిల్లాల్లో రకరకాలుగా ప్రాజెక్టులు ప్రకటిస్తున్నారు. నిజంగా రామాయపట్నం ప్రాజెక్టు పోర్ట్ అనేది చాలా ముఖ్యమైంది. వాళ్ళు దుగ్గరాజపట్నం కేంద్ర ప్రభుత్వం టేకప్ చేస్తామన్నారు కానీ దాన్ని ఇప్పటివరకు టేకప్ చేసిన పరిస్థితి లేదు. ఇది ఈస్ట్ కోస్ట్లో వెస్ట్ బెంగాల్లో సాగర్ అనే ఒకటి, ఇక్కడ కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రాజెక్ట్ టేకప్ చేయాలన్నారు. సరే, మరి దుగ్గరాజపట్నం నిర్ణయించారు. అందరం అనుకుంటున్నాం రామాయపట్నం సెలెక్ట్ అవుతుందని, అన్ని విధాలా మంచి ఓడరేవ్ అవుతుందని. కానీ దాన్ని మర్చిపోయి అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో, అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దుగ్గరాజపట్నాన్ని సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేసిన తర్వాత దాన్ని నిజంగానే అభివృద్ధి చెందాలి కదా, అది ఇప్పటికీ ఇంప్లిమెంటేషన్ జరగాలి కదా, అమలు పరచాలి కదా. అదే వెస్ట్ బెంగాల్ ప్రాజెక్టు జరుగుతుంది బాగా, ఇక్కడ కూడా చేసి ఉండాలి. అది నిజంగా ఏదైనా కారణాల వల్ల చేయలేకపోతే రామాయపట్నం టేకప్ చేయాలి. అది కాదు, దుగ్గరాజపట్నం కేంద్ర ప్రభుత్వం నిర్వర్తిస్తుందంటే అనుకుంటే రామాయపట్నం కూడా మంచి పోర్టు, కృష్ణపట్నం పోర్టు లాగానే ప్రైవేటు ఆర్గనైజేషన్లో ప్రైవేటు ఏజెన్సీకి ఇచ్చి ప్రభుత్వం కూడా దానిలో భాగం పంచుకొని దాన్ని కూడా తయారు చేయొచ్చు. ఆ విధంగా ఈ ప్రాంతం అంతా బాగా అభివృద్ధి చెందుతుంది. మనకు నిజంగా ఓడరేవు, ఇంకొక మేజర్ ఓడరేవు కూడా వస్తుంది. అది తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి కానీ లేక రాష్ట్ర ప్రభుత్వం తను స్వయంగా కానివ్వండి ప్రైవేట్ పార్టిసిపేషన్ ఇచ్చి దాన్ని తప్పనిసరిగా నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, చంద్రబాబు గారి మీద ఉంది నా అభిప్రాయం. తప్పనిసరిగా అది ఒక మంచి పోర్టు అవుతుంది కాబట్టి దాన్ని తప్పనిసరిగా పాటించాలని నా ఉద్దేశం.